హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జీమెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఈ జీమెయిల్ వచ్చేసి మనకి పర్సనల్గా యూజ్ అవుతుంది. అలానే ఎవరైతే కొత్త మొబైల్ కొంటారో వాళ్ళకి స్టార్టింగ్లోనే మీకు జీమెయిల్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో వచ్చేసి చూసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి జీమెయిల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మీ మొబైల్లో జీమెయిల్ అనేది ఓపెన్ చేశాక మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది కదా, ఇలా క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి జీమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూపించిన క్రియేట్ అకౌంట్పై ఇలా క్లిక్ చేసుకుంటారు. ఎందుకంటే కొత్త అకౌంట్ మనం క్రియేట్ చేస్తున్నాం కనుక. ఫర్ మై పర్సనల్ యూజ్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫస్ట్ నేము సర్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ మీరు ఇచ్చేసుకోవచ్చు, సర్ నేమ్ మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అనమాట, ఆప్షనల్. సో నేనైతే ఇక్కడ చూడండి నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా నేమ్ అనేది ఇచ్చేసాక నెక్స్ట్ పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేటు, మంత్, ఇయర్ ఇచ్చేసి జెండర్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ మీకు నచ్చిందైనా ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీ ఇష్టం అనమాట, ఏదైనా ఇచ్చేసుకోవచ్చు. సో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేశాక మీకు ఇక్కడ ఏ నేమ్తో మీకు మెయిల్ కావాలని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. సో మనకు నచ్చిన ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పై ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేశాను. నాకు ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోమని చెప్తుందనమాట. సో నేను ఇక్కడ స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాను. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఎప్పుడైనా పాస్వర్డ్కి బిగ్ లెటర్ పెట్టేసుకోవాలి. రిమైన్ వచ్చేసి స్మాల్ లెటర్స్ పెట్టేసి 2 నెంబర్స్ ఇచ్చేసి లాస్ట్లో @ అనేది ఇచ్చేసుకున్నట్లయితే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఇస్తా. సో మీరు కూడా ఇలానే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నెక్స్ట్ అగ్రి చూపిస్తుంది. అగ్రిపై ట్యాప్ చేసుకున్నాక మీ జీమెయిల్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జీమెయిల్ని ఇలానే క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిల్ని మీకు మొబైల్ ఎవరైతే కొత్తగా కొంటారో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో అలానే మెయిల్స్ ఎవరికైతే జీమెయిల్ క్రియేట్ చేయడం రాదో వాళ్ళు ఇలా చేసి జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నా కామెంట్లో డౌట్స్ని అడగండి. ఛానల్ని అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకాంటి మరెన్నో అప్డేట్స్ అనేవి ఛానల్లో ఇస్తాను. ఏఐ టూల్స్ కోసం కూడా చెప్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.